వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఇస్ కళ్యాణ్ రాజు. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాం. ఇవాళ ఇక్కడ తెలంగాణ లిబరేషన్ డే అంటే తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇవాళ మీకు ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఉంది. అసలు తెలంగాణ సాధించుకోవడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా సాక్రిఫైసెస్ చేశారు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1947 ఆగస్టు 15న ఏదైతే మనకు ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడు మన దేశంలో దాదాపు 500 పైన ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. అంటే కొన్ని అప్పటికి బ్రిటిష్ యూనియన్ కింద పనిచేస్తున్నాయి, కొన్ని స్వచ్ఛందంగా ఇండిపెండెంట్గా కూడా కొన్ని రాజ్యాలు ఉన్నాయి అన్నమాట. ఈ రాజ్యాలన్నిటినీ ముందుకు తీసుకెళ్ళడానికి మనకు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా ముఖ్యమైన పాత్రని ఆయన పోషించారు. ఆయన హైదరాబాద్ని కూడా ఇండియన్ యూనియన్లో కలపడానికి కూడా ఆయన చాలా కృషి చేశారు. ఏదైతే 1948 సెప్టెంబర్ 13న ఆయన ఇండియన్ ఆర్మీని అటు షోలాపూర్ సైడ్ నుంచి ఇటు అలాగే విజయవాడ సైడ్ నుంచి 2 సైడ్స్ నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చి యుద్ధాన్ని ప్రకటించిన వేళ సెప్టెంబర్ 17th అప్పుడున్న నిజాం సరెండర్ అయిపోయి నేను భారతదేశంలో విలీనం చేసేస్తున్నాను హైదరాబాద్ రాజ్యాన్ని అండ్ రజాకారులని వీళ్ళ ఆర్మీని అందరినీ కూడా ఫ్లాగ్ డౌన్ చేసేసి అప్పుడున్న అసఫ్ జాహీ జెండాని కూడా ఆయన అప్పుడున్న ప్రిన్స్ కిందికి దించేసేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆయన రేడియోలో కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు. సో ఇదంతా 1948 సెప్టెంబర్ 17న జరిగింది. సో అప్పుడు ఈ హైదరాబాద్ స్టేట్ అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ తెలంగాణకి అప్పుడు మనకు స్వతంత్రం వచ్చిందని మనకిప్పుడు ఆ సెలబ్రేషన్స్ ఇవాళ ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది, మనం గమనించవచ్చు. ఇక్కడ ఏదైతే పరేడ్ గ్రౌండ్స్లో మన హైదరాబాద్ లిబరేషన్ డేకి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతుందో అక్కడికి కొంతమంది వీక్షించడానికి వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ లిబరేషన్ డే ఫోటో ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవం ఎలా ఉందనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, వెల్కమ్ టు పొలిటికోస్. అన్న మీ పేరు చెప్పండి అన్న. నా పేరు బిఎన్ శ్రీనివాస్ అండి. నేను సిటీ స్పోక్స్ పర్సన్ భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినాము. మరి ఇటువంటి ఫోటో ఎగ్జిబిషను కంపల్సరీగా మన భావితరాలకు మన రానున్న రోజుల్లో యువత వాళ్ళందరికీ తెలియపరచాలంటే ఇటువంటి ఫోటో ఎగ్జిబిషన్స్ ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో పెట్టాలని నా యొక్క ఆలోచన. అన్న, మీకేమనిపిస్తుంది అన్న అసలు హైదరాబాద్ కోసం అంటే ఇండియాలో కలవడానికి ఇంతమంది పాటుపడ్డారు, ఇంతమంది సాక్రిఫైసెస్ చేశారు, వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు లేకపోతే మిగతా అన్ని కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చదివిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? మనం ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఇంతమంది వీరుల త్యాగాన్ని స్మరించుకోవడం కోసమే అని చెప్పేసి అంతే, ఇంతకంటే ఎక్కువ చెప్తున్నాను. అలా మరొకరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. అన్న, మీరు చెప్పండి అన్న, మీకు ఎలా అనిపిస్తుంది అసలు, మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు చూసారా, ఇవన్నీ చదివారా, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రజాకత్ గారు ఇంతగానం చేశారని మాకు తెలియదండి. ఈ ఎగ్జిబిషన్ వల్లనే మాకు తెలిసింది రజాకత్ గారు ఇంత మా పాత వాళ్ళని ఇంత ఘోరంగా ఇది చేశారు కాబట్టి ఇది అయిందని చేసింది. అన్న, ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో ఏదైతే ఎగ్జిబిషన్ హైదరాబాద్ లిబరేషన్ డేకి సంబంధించి ఎగ్జిబిషన్ జరుగుతుందో దాన్ని వీక్షించిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది, మీ గురించి కూడా కొంచెం చెప్పండి అన్న. చాలా సంతోషంగా ఉంది. మనము గతంలో తెలంగాణ విమోచన దినోత్సవం అసలు మనకు స్వాతంత్రం వచ్చింది ఈ సెప్టెంబర్ 17 తారీఖు రోజు మనకు తెలంగాణకు ఒరిజినల్గా ఆగస్ట్ 15 కాదు, మనకు వచ్చింది ఈరోజు దినము ఏదైతే ఆగస్టు 17 సెప్టెంబరు తెలంగాణ విమోచన దినోత్సవం అని ఆ రోజు మనకు స్వతంత్రం వచ్చింది. కానీ దీన్ని ఖచ్చితంగా గట్టిగా గుర్తించి గతంలో కేసీఆర్ దీనికి మనుగడ లేకుండా చేయడం జరిగింది. మళ్ళీ మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు చొరవతో తప్పకుండా లిబరేషన్ డే చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి హోంమంత్రి మన అమిత్ షా తోటి మాట్లాడి దీన్ని సెప్టెంబర్ 17 రోజు తెలంగాణ విమోచన దినోత్సవంగా ఈ పరేడ్ గ్రౌండ్లో చాలా చక్కటి ఉత్సవాలు మన స్వాతంత్రంకి సంబంధించి ఆ రోజు జరిగినటువంటి అన్ని ఉత్సవాలు ఇక్కడ కార్యక్రమం చూపుతా ఉన్నారు. ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా దీనికి సంబంధించి మొత్తం అన్నీ పెట్టడం జరిగింది. చాలా మన శుభసూచకం. తెలంగాణ ప్రజలకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో పాల్గొని ఈ సంతోషాన్ని ఆ రోజు కనుక స్వతంత్ర దినోత్సవ సంబరాలు ఏ విధంగా ఉంటాయో సంబరాలు కట్టి అదే విధంగా ఉంటాయని తెలియజేస్తాను. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతావు కొడుకో నైజాము సర్కరోడా అని చెప్పి ఆ పాటని రాసిన విప్లవ గాయకుడు, విప్లవ రచయిత
బండి యాదగిరి కావచ్చు, అలాగే మనం చూసుకుంటే భాగ్యరెడ్డి వర్మ ఏదైతే దేవదాసి సిస్టమ్ అంటే ఈ దాసి సిస్టాన్ని ఆయన చాలా అగ్రెసివ్గా ఫైట్ చేసి నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ దాసి సిస్టాన్ని కూడా దేవదాసి సిస్టాన్ని కూడా ఆయన అబాలిష్ చేయడానికి చాలా కృషి చేశారు. ఆయననే భాగ్యరెడ్డి వర్మ. ఇంకో పక్కన మనం చూసుకుంటే కోదాటి నారాయణరావు, ఈయన లైబ్రరీ మూమెంట్ అంటే మన భాషలో చదువుకోవడానికి అప్పుడు నిజాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, మరాఠీ కావచ్చు, లేకపోతే కన్నడ కావచ్చు, వీటన్నిటి ఈ భాషల్లో స్కూల్స్ కానీ ఎటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. అలాంటి టైంలో ఈ లైబ్రరీ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ విప్లవ భావాలు కావచ్చు, వాళ్ళ భావాలను వ్యక్తపరచడానికి కావచ్చు, వీటన్నిటి కోసం కూడా ఈ లైబ్రరీ మూమెంట్ అనేది తెలంగాణ ప్రజలకి ఇది కూడా చాలా ఊపిరి పోసింది. హైదరాబాద్ స్టేట్ లిబరేషన్ రావడానికి కూడా. ఇంకో పక్కన వందే మాతం రామచంద్రరావు గారు, ఈయన కూడా చాలా అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేశారు. భాష కోసం ఈయన చాలా పాటుపడ్డారు. అలాగే మనం చూసుకుంటే ఇంకా కొంతమంది ఉన్నారు. తురెబాజ్ ఖాన్ కావచ్చు, అలాగే మౌల్వి అలావుద్దీన్ కావచ్చు, అలాగే కేవీ రంగారెడ్డి గారి గురించి చెప్పుకోవాలనుకుంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కిందికి వచ్చింది. ఆ రంగారెడ్డి ఎవరో కాదు, ఈయనేనండి ఆ రంగారెడ్డి. ఈయన ఉప ముఖ్యమంత్రిగా కూడా మనకు మొదటి ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి కూడా ఈయన పనిచేశారు. అలాగే ఈ రంగారెడ్డి డిస్టిక్కి కూడా ఈయన పేరు పెట్టడం మనం గమనించవచ్చు. సో తెలంగాణకి సంబంధించిన ఏదైతే జాగీర్దారి సిస్టమ్ ఉందో ఆ జాగీర్దారుల మీద ఈయన చాలా పెద్ద పోరాటాలు చేశాడండి. సో ఈయన గురించి అలా చెప్పుకోవచ్చు. మనం ఇంకా చూసుకుంటే రీసెంట్గా ఏదైతే కోటి ఉమెన్స్ కాలేజ్ ఉందో దాన్ని కూడా మన చిట్యాల ఐలమ్మ అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఈమె పేరు మీద కూడా ఈమెని చిట్యాల ఐలమ్మతో పాటు చాకలి ఐలమ్మ అని కూడా అంటారు. ఈమె అప్పుడున్న ఏదైతే భూస్వాముల రాజ్యం ఏదైతే ఉందో విష్ణురి దేశ్ముఖ్ అని ఒక భూస్వామి ఎవరైతే ఉన్నాడో ఆయనకు విరుద్ధంగా ఈమె పోరాటం చేసింది. అప్పుడు ఆంధ్ర మహాసభలో కూడా ఈమె ఒక మెంబర్గా ఉండి ఆంధ్ర మహాసభకు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ని కూడా ముందుకెళ్ళడానికి చాలా ప్రయత్నం చేసింది. అలాగే మనం చూసుకుంటే సురవరం ప్రతాపరెడ్డి గారు, ఆయన కూడా మన కోసం గోల్కొండ పత్రిక అని చెప్పి ఒక సంచికను కూడా ఆయన నడిపించడం జరిగింది. అప్పుడు ఈయనకి విరుద్ధంగా అప్పుడున్న నిజాం ప్రభుత్వం కూడా ఈయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చాలా చేసింది. సో ఇంకా చూసుకుంటే మనం డాక్టర్ బురుగుల రామకృష్ణారావు, ఈయన మన తొలి ముఖ్యమంత్రిగా ఈయన ఎన్నికయ్యారు. సో ఈయన కాంగ్రెస్ అప్పుడున్న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద లీడర్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే కొమరం భీమ్ కావచ్చు, అలాగే స్వామి రామానంద తీర్థ కావచ్చు, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద పిల్లర్గానే చెప్పుకోవచ్చు అప్పుడు. అలాగే కొమరం భీమ్ ఆయన గెరిలా వార్ఫేర్తోని అప్పుడున్న బ్రిటిషర్స్ని ఎదుర్కొన్నారు. అలాగే మనం చూసుకుంటే RRR సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ని కూడా ఇన్స్పైర్ అయింది కొమరం భీమ్ క్యారెక్టర్ నుంచే. అలాగే ఇక్కడ సర్దార్ జమలాపురం కేశవరావు, ఈయన గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకోవచ్చు. ఈయన నిజాం కాలేజ్లో ఈయన నిజాం వందే మాత్రం మూవ్మెంట్ ఏదైతే నిజాం కాలేజ్లో జరిగిందో అప్పుడు దాంట్లో ఈయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సంగం లక్ష్మీబాయమ్మ కావచ్చు, కాళోజీ నారాయణరావు కావచ్చు, ఈ పేరు నాకు తెలిసి ఇప్పుడు మీరు చాలామంది వినే ఉంటారు. సో ఈయన ఆంధ్ర మహాసభ కావచ్చు, ఆర్య సమాజ్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈయన వర్క్ చేస్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహనీయులు మన కోసం వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. షోయబుల్లా ఖాన్ ఇమ్రోజ్ అనే ఒక పేపర్ని కూడా ఈయన నడిపించారు. సో రజాకారులు ఆయనని హత్య చేశారు. ఈ పేపర్లో వాళ్ళకి విరుద్ధంగా ఎన్నో రచనలు ఆయన చేసినప్పుడు ఆయన మీద రజాకారులు ఆయనని హత్య చేయడం కూడా మనం గమనించవచ్చు. అలాగే పివి నరసింహారావు, చాలామందికి తెలుసో తెలియదో, ఉస్మానియా యూనివర్సిటీలో ఈయన చదువుకొని అక్కడ ఈయన ఇండియన్ ఏదైతే మన ఫ్రీడమ్ మూవ్మెంట్ ఉందో దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో అక్కడి నుంచి ఈయన నాగ్పూర్కి వెళ్ళి ఈయనని అక్కడి నుంచి బాయ్కాట్ చేసిర్రు అండ్ రెస్ట్రికేట్ చేసిర్రు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. అప్పుడు ఈయన నాగ్పూర్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మిగతా చదువులను కొనసాగించారు. సో యాక్టివ్ పార్టిసిపెంట్ ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో. అలాగే నారాయణరావు పవార్ కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా మన హైదరాబాద్ స్టేట్ లిబరేషన్ పొందడానికి ఎంతో కృషి చేశారు. సో అలాగే మన ముందు తరాలకి కూడా వీళ్ళందరి గురించి తెలవడానికి ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో ఫోటో ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది. సో ప్లీజ్ విజిట్ చేయండి. మీరు
మీరు మన చరిత్ర గురించి తెలుసుకోండి. అలాగే ఇది మీలో కొంచెం పేట్రోటిజం అండ్ మీలో కొంచెం ప్రైడ్ని కూడా నింపుతుందని చెప్పి మనకు నేను కోరుకుంటున్నాను. విత్ వీడియో జర్నలిస్ట్ సన్నీ, correspondent Kalyan, reporting from Parade Grounds. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.